ఆంధ్ర పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ. ఏపీలోని కన్ఫ్యూజన్ కు మరో కన్ఫ్యూజన్ తోడైందా? అన్న గెలుపు తథ్యమని తెలిసి కూడా ఎందుకు ఈ హైడ్రామా? అన్నకు తోడుగా చెల్లి అన్నట్లుగా ఉన్న షర్మిల అన్న వెనుక తోడేలులా తయారైంది. వైఎస్ఆర్సీపీ పార్టీను తెలంగాణలో సైతం నిలబెట్టాలి అనే ప్రయత్నంలో అన్న విడిచిన బాణం తిరిగి అన్నకే వెన్నుపోటు పొడిచే పరిస్థితికి వచ్చింది. తనదైన శైలిలో తెలంగాణలో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్న షర్మిల తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది అని అందరూ ఊహించగా అనుకోని తీరులో తాను ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు ప్రకటించారు. దీంతో షాక్కు గురైన జనాలకు, నేతలకు దాని నుండి తేరుకునేలోపే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ప్రకటన ఇచ్చారు. ఇది కేవలం ఒకప్పుడు తన తండ్రి నిలబెట్టిన పార్టీ అయిన కాంగ్రెస్ అధిష్టానం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కానీ ఎవరికి ఇష్టం లేనిది, ఎవరి అంగీకారం లేనిదే ఏ పార్టీ అధిష్టానమైనా ఈ అడుగు వేయదు అనే విషయం చెడ్డీలు వేసుకునే పిల్లలు సైతం చెప్తారు. తనకు తన అన్నతో మొదలైన వ్యక్తిగత భేదాలను రాజకీయంతో దెబ్బతీయాలి అనే ప్రయత్నంలో కాంగ్రెస్ తో పొత్తు అంటూ చాలా మంది నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయటం, కళ్ల ఎదురుగా జరుగుతున్న అభివృద్ధిని సైతం వేలు ఎత్తి చూపటం, ప్రతిపక్ష పార్టీల కన్నా దిగజారి ప్రవర్తించటం కేవలం షర్మిలకే సాధ్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కేవలం తన పంతం కోసమే కాంగ్రెస్ అధిష్టానం ద్వారా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీసీసీ చైర్మన్ గా ఎన్నికైందే తప్ప ఇందులో ఏ పార్టీ బలవంతం లేదు. తన అన్న జగన్మోహన్ రెడ్డినే ఈసారి కూడా సీఎం సీటు కైవసం చేసుకుంటాడు, తనకు పరాజయం తప్పదు అని తెలిసి కూడా షర్మిల అన్నకి ఎదురు వెళ్లాలి అని నిర్ణయించుకుంది. ఆంధ్రప్రదేశ్ లో గట్టి ప్రతిపక్షం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీనినే ఆసరాగా తీసుకున్న షర్మిల అన్నకి ఎదురు నిలబడి గట్టి ప్రతిపక్షంలా నిలబడి కాస్తో కూస్తో నుండి పచ్చ జెండాలను సైతం కనుమరుగు చేయాలని నిర్ణయించుకున్నట్లు పరిస్థితులు చెప్పకనే చెప్తున్నాయి.